అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారి పేరట ప్రేమైన భారతీయులందరికీ వీడియో ముఖంగా మీ అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, వందనాలు. అందరికీ యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, ప్రేమైన హైందవ సహోదర సహోదరిమణులారా, ప్రేమైన ఇస్మాయిల్లారా, ఈరోజు పరిశుద్ధ లేఖనములు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి అండి. ఈరోజు ఒక గొప్ప సబ్జెక్టు, మంచి వాక్యం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి దావీదు గారి గురించి. కొంతమంది బైబిల్ వారు బాగా చదవక, లేకపోతే సరిగా అర్థం అవ్వక బైబిల్కి వ్యతిరేకం ఉన్నారు కదా కొంతమంది. బైబిల్ మీద తప్పులు వెతకాలని, బైబిల్ గురించి తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారండి. అయితే దేవుడు పరిశుద్ధుడు, మనుషులు పరిశుద్ధులు కాకపోవచ్చు. దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు ఏ మనుష్యుడిని తప్పు దాచిపెట్టలేదండి. ఎవరు తప్పు చేసినా దేవుడు దాచిపెట్టలేదు. అది దేవుడు భక్తులు చేసినా, దేవుడు భక్తులు కనువరు చేసినా ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయించేయండి. అంటే కొంతమందికి ఆ మాటలో వదిలేసి వేరే మాటలు తీసుకుని దావీదు గారు తప్పు చేశారు, దేవుడు దావీదుని ఏం చేయలేదు, శిక్షించలేదు అంటున్నారండి. తెలుసు వారికి, కానీ బైబిల్ని వక్రీకరించాలని, బైబిల్ని ఒక తప్పుడుగా చూపించాలని. ఏమండి, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకుంటామండి దావీదు గారి గురించి. ప్రేమైన క్రైస్తవులారా, మీరు కూడా బైబిల్ బాగా చదువుకోవాలి, నేర్చుకోవాలా. బైబిల్ నేర్చుకుని మన హైందవ సహోదర సహోదరిమణులకు వివరించాలి. బైబిల్లో వారికి డౌట్స్ వస్తే చెప్పాలి. మనం కూడా వారికి వివరించాలి, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పాలి. మనం ఇది క్రైస్తవుడి బాధ్యత. మనకు తెలియకనే మనం ఎవరిని ఏమనగలదు. ముందు మనం కూడా నేర్చుకోవాలి. ఐఎమ్ సారీ 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ప్రేమైన వారులారా, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము. మీరు దావీదు గారి గురించి దేవుడు ఏమి రాయించాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో? 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుందామండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, వసంతకాలం అనగా శీతాకాలం అండి. శీతాకాలం శీతాకాలం మాటిన వసంతకాలం అనగా శీతాకాలం. మీరు అర్థం చేసుకోండి ప్రేమైన వారులారా, విఘ్నులైన జనులారా, మీరు అర్థం చేసుకోండి. వసంతకాలం అనగా శీతాకాలం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా, వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమున ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలుచును. దావీదు గారు యెరూషలేములో ఉన్నారండి. మిగతా చిన్న రాజుల్ని, ఇంకా చిన్న రాజుల వారందరినీ యుద్ధానికి పంపాడు దావీదు. ఈ వసంతకాలం యుద్ధానికి పంపాడు మాట. వేరే తెగమకి యుద్ధానికి పంపాడు దావీదు రాజు. ఏమండి, అమోనీయులు సంహరించిన, అమోనీయుల మీద యుద్ధం పంపుతారు. రబ్బా పట్టణమున ముట్టడి వేశారు. అయితే దావీదు యెరూషలేములో నిలుచును. ఒకానొక దినమున దావీదు పొద్దు గురునికే వేళ దావీదు పడక మీద నుండి లేచి, తన పడుకున్న మంచం మీద నుంచి లేచి, రాజునగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్థానము చేయి ఒక స్త్రీ కనపడును. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాన్ని సమాచారము తెలుసుకున్నట్టుగా ఒక మనిషిని పంపాడండి. ఒక దూతను, దావీదు పనివారులు ఒక దూతను పంపాడు మాట, తన ఇంట్లో పనిచేసే వారిని. ఆ సౌందర్యవతిన ఆమె సమాచారం ఏంటంటే కనుకు రమ్మని ఆమె ఇంటికి ఒక దూతను, ఒక వ్యక్తిని పంపాడు దావీదు మహారాజు. అతడు వచ్చి ఆమె హెలియేము
కుమార్తె హిత్తీయుడగు ఊరియకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపి ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో స్నేహించును అంటే ఆమెతో ఇద్దరు కలుసుకున్నారు. వారిద్దరూ శరీరముగా ఫిజికల్గా వారిద్దరు కలుసుకున్నారు. దావీదు గారు హిత్తీయుడిగా ఊరియా భార్య ఏమండి, హిత్తీయుడగు ఊరియా భార్య ఏమండి, వీళ్ళిద్దరూ దేవుడికి నచ్చని కార్యం చేశారండి. దావీదు గొర్రెలు కాసుకునే ఆయన చిన్నప్పటి నుంచి దేవుడు సౌలనే ఆ చక్రవర్తి రాజు దగ్గర నుంచి ఆ సౌలుని దించి ఈ దావీదుకి మంచి గొప్ప ఖ్యాతిని దేవుడు ఇస్తే ఈ దావీదు రాను ఈ నచ్చని కార్యం వల్ల దేవుడికి దొరికేటండి. ఏమండి, మనుష్యుడికి దొరికితే మనుష్యుడు ఏమీ చేయడండి, చూస్తాడు, పట్టించుకుంటాడు, గొడవ పట్టించుకుంటాడు. కానీ దేవుడు మాత్రం వదలండి. దేవుడు మనుష్యులు తప్పు చేస్తే వదలడు. ఆయన పరిశుద్ధుడు. చాలామంది తెలియక బైబిల్ తప్పుపడదాం అనుకుంటున్నారు. బైబిల్ తప్పుపట్టే ముందు మీరు బైబిల్ సున్నంగా చదవండి. మీ బతుకులు మారుతాయి, మీ జీవితాలు మారుతాయి. మీరు బైబిల్ చదువు తప్పుపట్టాలనుకుంటున్నారు. మేము బైబిల్ చదవక ఒకప్పుడు దేవుడు తప్పుపట్టేవాళ్ళు మేము. అంటే దేవుడు తెలియక, దేవుడు తెలియని కార్యాలు చేస్తూ, దేవుడికి నచ్చని పనులు చేస్తూ, అవన్నీ తప్పులే కదా. మరి ఇప్పుడు తెలుసుకున్నాం దేవుడిని. మీరు కూడా తెలుసుకోండి సత్యం. మీ మీద మాకు ఏ కోపం లేదు. మీరు మా సహోదరులు. దేవుడు మమ్మల్ని ప్రేమించమని చెప్పాడు. మిమ్మల్ని అందరినీ మమ్మల్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని ప్రేమించమన్నాడు. మమ్మల్ని క్షమించిన దేవుడు మీరు తప్పులు చేస్తే క్షమించమన్నాడు మిమ్మల్ని. అందుకే మీరెవ్వరూ మాకు వేరే వారు కాదు, మీరు కూడా మా వాళ్ళే. అందుకని ఏమిటి చూడండి, ఇక్కడ రాయించాడు కదా, దేవుడు రాయించాడు. దేవుడు తప్పు చేయడండి, దేవుడు తప్పు చేయుడు. దేవుడు సృష్టికర్త, దేవుడు పరిశుద్ధుడు. మనుషులు తప్పు చేస్తే దేవుడు రాయించాడు. మనం రాబోయే కాలంలో మనం కూడా జాగ్రత్తగా కూడా ఇలా చేయగలిగే శిక్షకు మీరు పాత్రులు అవుతారని దేవుడు రాయించాడు. ఏమండి, శ్రేయించును కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చును. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైనని దావీదుకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడు ఊరియాను నా యొద్దకు పంపమని దూతన ద్వారా యోవాబునకు ఆజ్ఞిచ్చును. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనుల యోగక్షేమములను యుద్ధ సమాచారం అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి అలసట తీర్చుకునుము ఊరియాకు సెలవీగా. చూడండి ఏమండి, ఇక్కడతో ఇంకా దావీదు గారు ఇది మనం చదువుకున్నాం కదా, దావీదు గారు చేశారు తప్పు, అది తప్పు జరిగింది, దేవుడు రాయించాడు. మనం ఇంకా వెళ్దాం 11వ అధ్యాయం చదువుకుందాం. దీనివల్ల దావీదు ఏం అనుభవించాడో, దావీదు ఎంత బాధ, ఎంత క్షోభ, దీనివల్ల దావీదుకి ఏ శిక్ష పడిందో మనం చదువుకుందాం అండి. ఇంకా చదువుకుందాం. ఏమండి, 12వ అధ్యాయం మనం 11వ అధ్యాయం చదువుకున్నామండి. 12వ అధ్యాయం చదువుకున్నాను. 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇదే సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం అనుకుని వచ్చినారు. కావున యెహోవా దేవుడు సృష్టికర్త నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గుడ్లు కలిగి ఉండును. అయితే ఆ దరిద్రుని తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోవును. వాడు దానిని పెంచుకునుచుండగా అది వాని యొద్ద నుండి, వాని బిడ్డల యొద్ద నుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కౌగిట పడుకునుచు, వానికి కుమార్తె వలి ఉండును. అట్లుండగా
మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుడు యొద్దకు వచ్చి, అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి మర్యాద చేస్తుండే. హయాత్తము చేయుటకు మర్యాద మాట. తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిన ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్ల పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి హాయత్తం చేసును మర్యాద. చూడండి, ఈ ఐశ్వర్యమంతుడంట వాడుకున్న ఎన్నో ఆస్తి గొర్రెలు గొడ్లలోది ఆ మార్గస్థుడు ఎవరో వెళ్తుంటే అతను పలకరించిన వాడికి వాడాటిల్లో పలకరించిన వ్యక్తి వాడాటిల్లో పెట్టకన్నా అతనాటిల్లో పెట్టకన్నా ఈ దరిద్రుడు దీనుడు ఒక గొర్రె పిల్ల ఆడపిల్ల పెంచుకుంటూ ఈ దరిద్రుడు పెంచుకున్న పిల్లని ఆయాతపరిచి అతనికి మర్యాద చేసి పెట్టాడు ఏంటండి. చూడండి, ఈ ఐశ్వర్యవంతుడు ఎంత చెడ్డవాడో. ఇది దావీదు గురించి అండి. ఇది నాతాననే ప్రవక్త దావీదు గురించి దేవుడిని యెహోవా సృష్టికర్త చెప్పిస్తున్నాడు ఈ మాటలో అండి. సరిగ్గా చదవాలి, మనం సున్నంగా బైబిల్ నేర్చుకోవాలి బాగా అండి. నాతాననే ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త దేవుడు వెళ్ళి దావీదికి నా మాటలు తెలియజేయంటే అప్పుడు దావీదు గారు ఏమంటారంటే, దావీదు ఆ మాట విని ఆ మనస్సుల మీద బహు కోపగించుకుని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. చూడండి, దావీదు నోటితో పలకరించాడండి. దావీదు చేసిన చెడికి దేవుడు ఆ నాతాననే ప్రవక్తను పంపించి దావీదు నోటంట దావీదు చేసిన పనికి ఊరియా భార్య బెత్సబా హిత్తీయుడుగు ఊరియా భార్య బెత్సబా ఆమెను కూడినందుకు దావీదు చేసిన పాపానికి ఆ ఊరియాకి జరిగిన అన్యాయానికి దేవుడు నాతాన ప్రవక్తతో చెప్పించి దావీదు నోటంటే మరణ వాంగ్మూలం రప్పించాడు. మరణం అవ్వాలి ఆ వ్యక్తిని అండి. మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు నీవులని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడు నీవే. నాతాను ప్రవక్త దావీదును చూసి ఆ మనుష్యుడు నీవే అంటున్నాడండి. అప్పుడు దావీదు చూడండి, దావీదు అప్పుడు ఏమైంది, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సైన్యములుగా అధిపతికి యెహోవా సృష్టికర్త, ఇశ్రాయేలులైన దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతి నుండి నిన్ను విడిపించి ఈ నీ యజమాని నగర్ని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిటిన చేర్చి. యజమాని స్త్రీలు ఏంటండి? సౌలు గారి కుమార్తె ఉందండి. సౌలు గారి కుమార్తె మళ్ళీ మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. సౌలు గారి కుమార్తె ఉంది. సౌలు గారి కుమార్తెను కూడా దావీదు గారు వివాహం చేసుకున్నారండి. దావీదు గారికి సౌలు గారి కుమార్తె ఎత్తన్నారండి. మనం తప్పుగా అర్థం చేసుకుంటే బైబిల్ బాగా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఏమండి, నీ యజమాని స్త్రీని నీకు కౌగిటిన చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది నీది చాలదనుకుని నెడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. దేవుడు అంటున్నాడండి, నీకు ఇచ్చినవి సరిపోలేదా? సౌలు రాజ్యముని సౌలు చేతులను తీసేసి నీకు ఇచ్చానే కదా. సౌలు రాజ్యమునిచ్చే సౌలుకున్న జనాలందరూ నీకు అప్పగించాను. సౌలు కూతురిని సౌలు నీకు మేనమావయ్యాడు, మావయ్యవాడు. సౌలు కూతురిని వివాహం చేసుకున్నావు. ఏమండి, వీళ్ళందరూ నేను వీళ్ళందరినీ దయచేసి ఇంకా అడిగితే ఇంకిద్దరు కదా దావీదు, నా దావీదు ఎందుకు ఇలాంటి పనులు చేసావు, నా శిక్షకు పాత్రుడు అని దేవుడు అంటున్నాడండి. నేను ఇంకా ఇద్దరు కదా దావీదు, నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు, ఈ పొరపాటు చేసావు అని దేవుడు అడుగుతున్నాడండి. ప్రేమైన క్రైస్తవ సమాజం, ఆ క్రైస్తవ సహోదర సహోదరి మనులారా, దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, సృష్టికర్త. నీ దగ్గర నుంచి ఏమీ కోరడు, అన్నీ నీకు ఇచ్చాడు. ఈ భూమి మీద అనుభవించు, కానీ నీతిగా బతుకు, ఆత్మశుద్ధితో బతుకు, నిన్ను వలి నీ పొరుగువాడిని ప్రేమించు. చూడండి, దావీదుకి ఎలాంటి శిక్ష. ఈ సమూయేలు గ్రంథం చదువుకుంటే మీ కళ్ళంట కన్నీళ్ళు రక్తం కింద వచ్చేద్ది. దావీదు చేసిన పొరపాటుకి దావీదుకు జరిగిన శిక్ష మీ కళ్ళంట రక్త చుక్కలు కారితే మీరు ఇది సున్నంగా చదివితే కన్నీళ్ళు ఆగిపోయి రక్త చుక్కలు జారుతాయి. ప్రేమైన వారులారా, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు పక్షపాతుడు కాదు అంటే
నీకు ఇచ్చి ఎందును నీవు యెహోవా మాటను తునీకరించి, సృష్టికర్త దేవుడి మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఊరియా కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అవునట్లు నీవు పట్టుకుని ఉన్నావు. చూడండి, దావీదు యుద్ధానికి పంపి హిత్తీయుడగు ఊరియాని యుద్ధానికి పంపి యుద్ధంలో ముందు పెట్టి చాలా చాకచత్యంగా ఆ రోజు ఆ ఉచ్చులో చిక్కున్నాడు దావీదు రాజు ఉచ్చులో చిక్కున్నాడు. నెక్స్ట్ జరగబోయే ఇది చూసుకోలేదు దావీదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో దీనివల్ల దేవుడు నాకు ఏ శిక్ష ఇస్తాడో చూసుకోలేదండి. ఏమండి, దీని కారణంగా చాలా ఘోరం జరిగిపోయిందండి ప్రియమైన రేవులరా, చాలా ఘోరం. దావీదు కుటుంబం చిన్నభిన్నం అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, దావీదు కుటుంబం చిన్నభిన్నం అయిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి అయిపోయింది దావీదు పరిస్థితి. ఏమండి, హిత్తీయుడే ఊరియా భార్యను నీకు భార్య ఆగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. చూడండి, దావీదు ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలిగిన దేవుడు చెబుతున్నాడు. దేవుడు దావీదుకి హెచ్చరిక, నువ్వు చేసిన తప్పుకి పాపానికి నీ కుటుంబంలో నీకు వైరం కలుగుద్ది, సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారు మూలమనే నేను నీకు అపాయము పుట్టింతును. చూడండి, దావీదు ఇంటి వారు ద్వారాగా కుటుంబ సభ్యుల ద్వారాగానే దేవుడు దావీదుకి అపాయం పుట్టిస్తాడంట. ప్రియమైన వాళ్ళరా, దేవుడిని ఎవరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రియమైన, మీరు ఏదో అనుకుంటున్నారు, దేవుడిని మాట్లాడేస్తున్నాం, మేము బైబిల్ని పప్పు పట్టాలనుకుంటున్నాం, మాకు ఏవో అమౌంట్లు వస్తాయి, మేము ఎంజాయ్ చేయొచ్చు, కార్లో తిరగచ్చు, జల్సా చేయొచ్చు, ఏముంది ఒక అందరూ చేస్తున్నారు మనం చేద్దాం, అందరూ చేస్తున్నారు మనం చేద్దాం ఎంజాయ్, అందరికీ లేకపోతే మనకేంటి బాధ, అందరూ అలాగే తిరుగుతున్నారు కదా దేవుడిని నమ్మకానని, వాళ్ళకి పడే శిక్ష మనకే పడుతుంది అనుకుంటున్నారు మీరు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు శిక్షలో మనం పాత్రలు అవ్వకూడదు. దేవుడి శిక్షలో మనం పాత్రలు అవ్వేమా? ఇక్కడైతే 3 గంటలే కాల్చేస్తారు, కప్పెట్టేస్తారు, కానీ 1000 కోట్ల సంవత్సరాల ఆత్మ అగ్గికి ఆహుతైపోవాలా, అగ్గికి ఆహుతవ్వాలా. ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా ఉండండి. అది క్రైస్తవేతరులైనా ఎవరైనా సరే దేవుని ధిక్కరించారా, ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. దావీదు రాజైనా పనివాడు ఎవడైనా దేవుడికి ఒక్కటే, దేవుడికి పక్షపాతం లేదు. ప్రేమైన వాళ్ళరా, ఇంకా కొన్ని మాటలు చూడండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ మొత్తినందున. చూడండి, ఈ ఊరియా భార్యను కూడినప్పుడు గర్భవతి అయింది కదండి. మన 11వ అధ్యాయంలో తెలుస్తుంది. 11వ అధ్యాయం 5-6 వచనంలో గర్భవతి అయింది కదా ఆవిడ. యెహోవా ఊరియా భార్యన దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. యెహోవా మొత్తుడి నా బిడ్డనే, పుట్టిన బిడ్డను మొత్తడు దేవుడు మొత్తడు. దావీదు చెప్పాడు కదా, నువ్వు సదాకాలం శిక్షణ అనుభవిస్తావు. ఇదేండి దావీదు ఇంట్లో వైరం మొదలవుతుంది. ఏమండి, బిడ్డను మొత్తునందున అది బహు జబ్బు పడును. దావీదు ఉపవాసము నుండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలు కొనగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయగా ఉండెను. 7 దినములు బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఏడో దినం బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండును. ఇప్పుడు బిడ్డ చనిపోయిన మనము అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని. చూడండి, బిడ్డ గురించి సమాచారం ఇచ్చారు రాజు దగ్గర పరిచారకులు, రాజుకు సేవ చేసే సేవకులు బిడ్డ గురించి సమాచారం
తెలిసిందిగా రాజు జబ్బు పడ్డాడు, బిడ్డ కోసం ప్రేయర్ ఉపవాసం ఉంటున్నాడు. ఈ బిడ్డ చచ్చిపోడని చెప్తే రాజుకి తన హాని చేసుకుంటాడు, మనం చెప్పకూడదని వీళ్ళు జాగ్రత్త పడుతున్నారండి. ఏమండి? అయితే 20 వచనం చదువుకుందామండి. 12:20. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్థానపానములు తైలములు పూసుకుని వేరే వస్త్రములు ధరించుకుని యెహోవా మందిరంలోనికి ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. చూడండి, అంటే బిడ్డ చనిపోయినట్టు దావీదు తెలిసిపోయింది. ఆ సేవకులు గుసగుసలాడకుండా దావీదు గారు ఉన్నారు తెలిసిపోయింది. దావీదు లేచి కూడా ఉపవాసం నుండి భోజనం తెమ్మన్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారండి. భోజనం చేసిన అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం నుండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ మరణం అయినప్పుడు లేచి భోజనము చేసితివి, నీవెలాగూ చేయుటో ఏమని దావీదును అడగగా, అతడు బిడ్డ ప్రాణముతున్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చి ఉంటిని. ఇప్పుడు చనిపోయిన కనుక నేనెందుకు ఉపవాసము ఉండవలెనని వానిని తిరిగి రప్పించగలనా? నేను రప్పించలేను కదా, నేను చచ్చిపోయిన వాడిని నేను రప్పించలేను కదా బిడ్డని. ఏమండి? ఇప్పుడు నేను చనిపోయాను, ఉపవాసం నుండి ఏడ్చిచుంటివి, ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలని వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కానీ. చూడండి, నేను ఉపవాసం ఉంటే తిరిగి ఇంకా నేను అందరికి చనిపోయిన వ్యక్తికి వెళ్ళిపోతాను కానీ, అంతే కదండి. ఒక వ్యక్తి చనిపోయాడండి, చనిపోయిన వ్యక్తి మనం అలా బాధతో కూర్చుంటే ఈరోజు కూడా మనం జ్ఞాపం చేసిన సంవత్సరాలు జ్ఞాపం చేసిన మనం ఏమవుతాం? మనం అయిపోతాం కదా, మనం కూడా చచ్చిపోతాం కదా. ఆహారం తినక వాటర్ తాక మనం లోన జీవకణాలు నశించిపోయి మనం కూడా జబ్బులు పడిపోతాం కదా. అందుకే దావీదు అంటున్నాడండి. ఏమండి? చూడండి, దావీదు ఇంట్లో ఎంత ఘోరం జరిగింది. హిత్తీయుడు భార్య ఊరియా భార్య బెత్షెబా అని దావీదు కూడినందుకు దావీదుకి దేవుడేసిన శిక్ష. ఎవరైతే పుట్టాడో అతను చచ్చిపోయాడండి. అండి చూడండి, దావీదు చరిత్ర మనం చూడండి, చనిపోయాడు కదండి. కాకపోతే 13వ అధ్యాయం చదవండి. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇదే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము. ఈ మ్యాటర్ అంతా చదవాలని ఈ దావీదు చరిత్ర తెలుసుకుంటే మనకి ప్రేమైన వాళ్ళరా సరిపోదు టైం. మనం అందుకే బిట్టుగా దీన్ని కూడా మీకు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. తర్వాత దావీదు కుమారుడగు అబష్టాలోమునకు తామారును ఒక సుందరవతియగు సహోదరి ఉండగా. చూడండి, తర్వాత దావీదు కుమారుడు అబష్టాలోము ఉన్నాడండి. అబష్టాలోమునకు తామారును ఒక సుందరవతియగు సహోదరి చెల్లి ఉందండి. చెల్లి అతనికి. ఈ చెల్లి దావీదు కుమారుడగు హమున్నను ఆమెను మోహించును. హమున్నాను దావీదు కొడుకున్నాడండి ఒక అతని పేరు. ప్రేమైన వాళ్ళ నా దిన తడపడతాయి ఆ మాట, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమవుతుంది మీరు క్షమించి దాన్ని మీరైనా నాకు కామెంట్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. మన ఛానల్ క్రీస్తు సువార్తికుడు BOUI, క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం. మన మొబైల్ నెంబర్ 6301737243. ఏమండి? దేవుడి మాటలు మనం చదువుకుందాం. ఏమండి? అమోన్నను ఆమెను మోహించును. తామారు కన్నికైనందున ఆమెకు ఏమి చేయవలెనని దుర్బలమును హమోన గ్రహించి చింతాకాంతుడై తన చెల్లైన ప్రేమైన వాళ్ళరా అందరికీ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోవచ్చు. సారీ, పవర్ కట్ అయింది. ఏమండి? చూడండి, తను పవర్ కట్ అయిందండి. తను మోహించి ప్రేమైన వాళ్ళరా ఈ వీడియో సారీ
దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు హమున్న ఆమెను మోహించి తామారు కన్నికైనందున ఆమెకు ఈమె చేయవలెనని దుర్బలమును హమున్న గ్రహించి చింతాకాంతుడై తన చెల్లైన తామారును బట్టి చిక్కిపోయిను. చూడండి, చెల్లి మీద మోహం పంచుకున్నాడండి అన్న. చెల్లి మీద వేరే నచ్చని కార్యం చేయుటకు, ఆమెని పాడు చేయుటకు మోహపు చూపించుకున్నాడండి. అప్పుడు ఈమెని పాడు చేస్తాడండి. ఈ అబష్టాలం చెల్లిని ఈ అమ్మోన్న అన్ని ఆయన పాడు చేస్తే, అబష్టాలము మీకు 14వ అధ్యాయంలో ఈ 13వ అధ్యాయంలోనే మీకు 28వ వచనం 29వ వచనం చదువుకుంటే ప్రేమైన వల్ల పవర్లేదు. ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. మీరు చదువుకోండి, మీ పరిశుద్ధ గ్రంథం ఇంట్లో బైబిల్లో చదువుకోండి. 28, 29 చదువుకోండి. ఇదే 13వ అధ్యాయంలో ఈ అబష్టాలము ఈ అన్నగారిని చెల్లితో చెప్తాడు, పోలే తప్పు చేశాడు కదా, క్షమించు, ఏమనుకో అని, పోలే అని చెల్లితో చెప్పి చెల్లిని బాధని జాతుకుంటూ బాధపడకని చెప్పి అబష్టాలం చెల్లిని ఓదార్చి, ఏమంటే అదంతా చదువుకుని మీకు తెలుస్తుంది. తర్వాత ఈ అబష్టాలము ఆ కోపం పెట్టుకుంటాడండి, పెట్టుకుని చంపేస్తాడండి, అన్నం చంపేస్తాడు. అన్నను ఒక విందుకు పిలిపించి దావీదుకి చెప్పి, దావీదు రానంటే దావీదు అన్న అన్న పంపంటే దావీదు అన్నం పంపితే విందులో ద్రాక్షరసం విందు బాగా ఆగరించి బాగా నిద్ర అయిన తర్వాత అపష్టలం పని వాళ్ళతో చంపించేస్తాడండి. అతను పౌరుషంగా చంపాలంటాడండి. చూడండి, దావీదు గారు చేసిన ఆ పొరపాటుకి ఎంత అన్యాయం జరిగింది. దావీదు కుటుంబంలో ఎంతమంది పోయారండి. ఇద్దరు ఒక పిల్లవాడు పుట్టగానే చనిపోయాడు జబ్బుతో. మంచి అందవతి సౌందర్యవతి చెల్లి ఆవిడ చనిపోయింది. ఇంకా ఎందరో చనిపోతారు ప్రేమైన వాళ్ళారా. చూడండి, దేవుడు దావీదు ఊరుకున్నాడా? దావీదు తప్పు చేస్తే విడిచిపెట్టాడు దేవుడు? ప్రేమైన వాళ్ళారా, దేవుడు తప్పు ఎప్పుడు ఒప్పుకోడు. ప్రేమైన క్రైస్తవ జనాంగమా, తెలుసుకోవాలి మనం కూడా. ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం వాక్యం తర్వాత మాట్లాడుకోవచ్చండి. దేవుడు మన అందరినీ దీవించాలని మీ అందరికీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు యేసుక్రీస్తు వారి పేరును తెలియజేసుకుంటూ, ఆ పరమ తండ్రి ఆత్మల తండ్రికి మహిమ కలగాలని. ప్రేమైన వాళ్ళారా, మన ఎవరు కూడా దేవుడి దృష్టిలో పడకూడదు, తప్పు చేయకూడదు. మన ఆత్మను దేవుడిని కాపాడుకోవాలి. దేవుడు మంచివాడు, కానీ సాతాను మనం వెంటాడుతుంది. ఈ ఆది ఘట సర్పం, యువ సంబంధమైన దేవత ఈ మానవులందరినీ చేరుపుటకు, వాడి ఊరిలో చిక్కించుకుంటుకు, వాడి వలలో ఉగ్గుటుకు, వాడు మన పాడు చేయడానికి, మన కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తాడు. మనం చాలా జాగ్రత్తగా దేవుడి ప్రార్థనలో, దేవుడి వాక్యంలో దేవుడితో బాగా సహవాసం చేయాలి. వాడిని జయించాలంటే మీ అందరికి థ్యాంక్ యూ. మీ అందరూ దేవుడి చేత దీవించబడాలా. మనందరం మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ, వందనాలు. థ్యాంక్ యూ. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. పరమ తండ్రికి మహిమ కలుగును. అందరికీ